ట్రూ9 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. బట్టిప్రోలు మండల ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి నక్క ఆనందబాబు బట్టిప్రోలు మండల ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సర్వసభ్య సమావేశం బట్టిప్రోలు గ్రామంలోని ఆర్యవేశ కళ్యాణ మండపంలో జరిగింది. రాబోయే 40 రోజులు చాలా ముఖ్యమైనవని, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడే గెలుపు దిశగా మనమందరం సంసిద్ధులు అవ్వాలని చెబుతూ నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త ఊస రాజేష్, బట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, క్లస్టర్ బూత్ యూనిట్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అటువంటి వ్యక్తులను మనం పోటీ చేస్తున్నాం. దౌర్భాగ్యం స్థాయి పాడు ఏమి లేకుండా పోటీ చేస్తున్నాం. అలాగే మీరు నిలబడకుండా ఉంటున్నట్టున్నారు. ఆ విధంగా గుర్తించడం దయచేసి నేను చెప్తున్న గతంలో మీరు చెప్తున్న ఆనందబాబు మంచాడు ఆయన చదువులు అవన్నీ కాదు. నేను అంత మంచివాడిని కాదు. మీరు మరీ అంత ఎక్కువ ఊహించారండి. పనులు చేస్తే అందరికీ తరలో భేదం లేకుండా అందరినీ దగ్గరికి తీసి మంచిగా చూసాను. అందుకని అవతల పడడం తెలియనంత అమాయకుడే కాదు. పార్టీలకు అతీతంగా నేనే వ్యవహరించాను. తెలుగుదేశం పార్టీలోనే ప్రతి ఒక్కరికి పనిచేసి పెట్టాను. మనం అవతల వాళ్ళు వచ్చారంటే ఎవరో మీరు తీసుకొస్తారని చేశారు. నేను చేయాలి. అవతల పార్టీలో కూడా మీకు మీ గ్రామాల్లో ఉండే పరిస్థితులు, మీ గ్రామాల్లో ఉండే గ్రూపులతో ఎవరో వీలు వేసుకొని వస్తారు. అవతల పార్టీ వాళ్ళు సార్ మీకు పరిస్థితి అంతేగాని మీరు తీసుకొచ్చి చేపిస్తే నేను చేస్తుంటాను తప్ప నా అందరూ నేను వైద్యులు కూడా మీకు పనులు చేసుకోవాలి. కాబట్టి అది కాదు. రేపటి రోజులు కూడా మీకు సంపూర్ణమైనటువంటి అనుకూలీకరణలు నేను ఇస్తాను. కానీ ఈ 40 రోజుల వరకు కష్టపడాల్సిన బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. ప్రతి గ్రామంలో మానిటరింగ్ అనేది ఏ రోజు ఏం జరిగిందనేది నేను చూస్తాను. మీరు మండల పార్టీ అధ్యక్షులుగా మీరు ఎందుకుగా జనసేన పార్టీ కలిసి ముందుకెళ్తా ఉంది. ఇవాళ మీరందరూ కూడా చూస్తాను. 2 రోజుల క్రితం మన 2 పార్టీలు కలగడంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి సభ ఏ విధంగా సక్సెస్ అయిందని మీరు చూశారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఉపన్యాసం ఎంత చక్కగా ఆకట్టుకున్న ప్రజలు మీరు చూశారు. ఇవన్నీ చూడండి. అదే ఉత్సాహంతో గ్రామ స్థాయి, బూత్ స్థాయిలో కూడా మీరందరూ కూడా కార్యక్రమాలు తీసుకెళ్ళాలి. ఇలా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 ప్రోగ్రాం ఉంది. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి గ్యారంటీ స్కీమ్స్ ఇంటింటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ మీకు వస్తుంది. గ్రామ స్థాయిలో షెడ్యూల్ తయారు చేసి మీరు ఎప్పటికప్పుడే ఈ కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లో పోవాలి. తప్పనిసరిగా ఆ దిశగా మీరందరూ కూడా పనిచేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఖచ్చితంగా బూత్ విషయాల్లో మాత్రం ఇక్కడ వచ్చినటువంటి గ్రామ పార్టీ నాయకులందరూ కూడా వాళ్ళ బూత్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు పూర్తిగా మళ్ళీ నేను 2 రోజుల్లోనే మీ గ్రామాల్లో మీరు పెట్టిన ప్రతి బూత్ ఇన్ఛార్జికి నేను స్వయంగా ఫోన్ చేస్తాను. అతను యాక్టివ్గా ఉండడం లేదా నేను అతనితో మాట్లాడతాను. యాక్టివ్గా లేని వాళ్ళ వరకు మీరు ఇప్పుడే గుర్తించి మార్చుకోండి. ప్రతి బూత్ కూడా కనీసం 3-4 యాక్టివ్గా ఉండేవాళ్ళు కావాలి. నా తరఫున యాక్టివ్గా కూర్చునే వాళ్ళు ఉండాలి. ఎంపీ తరఫున యాక్టివ్గా కూర్చుని ఉండాలి. ఎట్లా లేదా